హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ప్యాషన్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ ఎప్పుడు బాగానే ఉండాలి. ఈరోజు మన వీడియో ఏంటంటే సున్ని పిండి చేసుకుందాము. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక 3 కిలోల బియ్యం కొద్దిగా దోరగా వేయించి తీసుకున్నాను. ఎందుకంటే పురుగు పడుతుంది, అన్ని కొద్దిగా వేయించి తీసుకుంటున్నాను. బబ్బర్లు పచ్చివాసన పోయేలాగా వేయించాలి ఏవైనా కూడా. ఇవి మినుములు, మైసూరు పప్పు అన్నమాట, పెసర్లు అన్నీ తీసుకొని కొంచెం దూరగా వేయించుకున్నాను. ఇవి కందులు వేస్తున్నాను. అన్నీ కలిపేసుకోవాలి. శనగలు వేయించి అన్నీ మొత్తం మిక్సీ చేసుకుందాము. నేను అన్నీ 6 రకాలు తీసుకున్నాను. అన్నీ ½ కేజీ కంటే కొంచెం తక్కువ చేసిన ఇవి. ఇంకా ఇందులో మనం ఉలువలు కూడా కలుపుకోవచ్చు. నేను కలపలేదు. 1 కప్పు వరకు ఎండిన ఉసిరి ముక్కలు తీసుకున్నాను. వాటి గురించి తెలియంది కాదు కదా అందరికీ, అవి ఎంత హెల్దీ. 1 కప్పు వరకు మెంతులు కూడా తీసుకున్నాను. అవి స్కిన్కు షైనింగ్ ఇస్తుంది, స్మూత్నెస్ కూడా తెస్తుంది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కదా ఇవి. దీంట్లో అన్నీ ఎల్లో, గ్రీన్, రెడ్, వైట్ సూపర్గా కనిపిస్తున్నాయి అన్నీ. ఇంకా శనగలకు బదులు శనగపప్పు వేస్తే కూడా ఎల్లోలా మంచి కలర్ వచ్చేది. అన్నీ పొట్టుతోటే వాడుకోవడం మంచిదని నేను అన్ని గింజలే కొనుక్కొచ్చాను. ఇవి నేను ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం డస్ట్లో పని చేయడం వల్ల కొద్ది దద్దుర్లలాగా వచ్చి దురదలు వచ్చాయి. ఏ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా డాక్టర్లు సోప్స్ వాడద్దు, సరుపులు వాడద్దు అని చెప్తారు. అందుకే దానికి ప్రత్యామ్నాయం ఏముంటుంది? సున్నిపిండి కదా. అందుకే నేను ఈ సున్నిపిండి తయారు చేస్తున్నాను. నాకు తెలిసిన ఏదో కొద్ది మంచి మీ అందరికి కూడా తెలియజేయాలని మీకు కూడా ఈ వీడియో పెడుతున్నాను. కావలసిన వాళ్ళు చేసి యూజ్ చేసుకోండి. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేక మాకు ఈ సున్నిపిండి చేసుకోవడం లేదు కానండి. ఇంతకుముందు వింటర్ సీజన్లో ఎవ్రీ ఇయర్ తప్పకుండా చేసుకొని ఇది వాడేవాళ్ళం. ఎందుకంటే సోప్స్ వాడడం వల్ల మొత్తం ఒళ్ళంతా పేలిపోద్ది కదా. అట్లా కాకుండా ఇది మనం యూజ్ చేసుకోవడం, కొద్దిగా ఆయిల్ వేసి సున్నిపిండి యూజ్ చేసుకోవడం వల్ల స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. అట్లా పేలడం అది ఇది ఏం లేకుండా బాగుంటుందని ఇది మేము వాడుకునే వాళ్ళం అప్పుడు. స్కిన్ ఇన్ఫెక్షన్కి వేపాకు కంటే ఇంకా మించింది ఏముందని 1 కప్పు వేపాకు పౌడర్ తీసుకున్నాను. పట్టించిన పసుపు తీసుకున్నాను 1 కప్పున్నర. ఇప్పుడు వేస్తున్నది కస్తూరి పసుపు అండి. ఇది కూడా స్కిన్కు చాలా మంచిది అనమాట. షాప్లో దొరుకుతుంది, తెచ్చుకున్నానండి. మీరు కూడా తెచ్చుకోండి. ఆరెంజ్ తొక్కల పౌడర్ కూడా వేశాను. ఇది స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ముల్తాని మట్టి తెలియని వాళ్ళైతే ఎవరు లేరు కదండి. ఇది కూడా దాంట్లో వేసి కలుపుకోవచ్చు, లేదా మనం స్నానం చేసే గిన్నెలో వేసి కూడా కలుపుకోవచ్చు. నాకున్న మెంటాలిటీ ఏంటంటే ఏదైనా మంచి విషయం నాకు తెలిసింది అనంటే అదొక నలుగురికి యూజ్ అవ్వాలని, నలుగురికి చెప్పడం, దానివల్ల మళ్ళీ నేను సఫర్ అవ్వడం. ఎంత పాజిటివ్నైనా నెగిటివ్ చేసే క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల అండి. ఇందులో ఇంకా గులాబీ రేకుల పౌడర్ వేసుకోవచ్చు, బంతి పూరేకుల పౌడర్ వేసుకోవచ్చు, చామంతి పూరేకులు, అలాగే తంగేడు పూరేకులు కూడా ఇవన్నీ పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ సౌందర్య సాధనాలలో వాడేటియనండి. అన్నీ కలుపుకొని వేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా స్కిన్ స్మూత్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మీరు కూడా చేసి యూజ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.